కాసేపట్లో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులతో చంద్రబాబు సమావేశమై చర్చించనున్నారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను మంత్రులు సేకరించారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనపై కూడా ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులతో చంద్రబాబు సమావేశమై చర్చించనున్నారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను మంత్రులు సేకరించారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనపై కూడా ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం వచ్చాక పూర్తిగా రివ్యూ సమావేశాల్లోనే నిమగ్నం ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 11:30 గంటల నుంచి ఫ్యామిలీ బెనిఫిట్స్ మీద రివ్యూ సమావేశం నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12:30 కాడ నుంచి ఏదైతే జిల్లాల పునర్విభజన ఉందో ప్రధానంగా ఆ జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ రోజు మంత్రుల కమిటీ తోటి సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏదైతే కేబినెట్ నియమించున్నారో సబ్ కేబినెట్ కి సంబంధించి మొత్తం అంతా కూడా సమాచారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు. ప్రధానంగా రెవెన్యూ డివిజన్ కు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి 6 రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా 2 జిల్లాలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ప్రజల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఏవైతే కందుకూరు అదేవిధంగా అద్దెంకి ప్రాంతాలు ఉన్నాయో వాటిని తిరిగి పాత జిల్లాల్లో కలిపేటువంటి అంశాలు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా సబ్ కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్నియోజక అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు ఇప్పటికే 26 జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంకో 2 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 28 జిల్లాలకు సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రితో చర్చించున్నారు. ఈ రోజు రివ్యూ సమావేశంలో వీటి మీద ఆల్మోస్ట్ తుది దశకి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని తర్వాత ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. సో ఈ సమావేశాలు అన్నింటిలో కూడా ప్రధానంగా ఏదైతే జిల్లాల పునర్విభజన ఉందో ఈ పునర్విభజన మీదే ప్రధానంగా దృష్టి సారించేసి ఏదైతే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మంత్రుల బృందం ఈ రోజు చంద్రబాబు నాయుడికి నివేదికను అందించనున్నారు. దీని మీద ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని ప్రాంతాలను పాత జిల్లాల్లో కలిపే అంశాల మీద కూడా ఈ రోజు చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నాకిషోర్, చెప్పండి, కొత్త జిల్లాలు అలాగే పునర్వ్యవస్థీకరణపై ఈ నిర్ణయం సీఎం చంద్రబాబు ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అంటారు? ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ యువగలం పాదయాత్ర సమయం కావచ్చు, తర్వాత ఎలక్షన్స్ జరిగే సమయంలో కావచ్చు, ప్రధానంగా కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ తిరుగుతున్న సమయంలో కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు కొన్ని హామీలను అయితే ప్రజలకు అందించున్నారు. అందులో భాగంగా ఏదైతే ప్రకాశం జిల్లాలో వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో మార్కాపురాన్ని జిల్లాగా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే మదనపల్లి రెవెన్యూ పరంగా అది అభివృద్ధి పదంలో వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా జిల్లాగా చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే రవికుమార్ ఆధ్వర్యంలో ఒక సభను చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అద్దంకి బాపట్లకు సంబంధించి 75 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే అద్దంకి ప్రకాశం జిల్లాకి కేవలం ఒంగోలు హెడ్ క్వార్టర్ గా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల పరిగణలో తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ లోకల్ నాయకులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా పరిశీలించాక అక్కడ వాళ్ళకి ఏదైతే దగ్గరగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆ జిల్లాల్లోకి కలుపుతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి అటు జిల్లాల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఏదైతే అప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోకుండా వినతులను కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాల పునర్విభజన చేశారు కాబట్టి ఇప్పుడు వాటన్నిటి మీద కూడా దృష్టి సారించేసి ఎక్కడెక్కడ ప్రజలకు అనుకూలంగా ఉంటాయి, అవసరమైతే కొత్త జిల్లాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం ఏదైతే హామీ ఇచ్చున్నామో దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా
మొత్తం జిల్లాల్లో పర్యటించేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళతో పాటు ప్రజల వినతులు కూడా స్వీకరించడం జరిగింది. అందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ లో ఆ ప్రాంతాల కలపడం గురించి కూడా ఈ రోజు ప్రధానంగా రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.